వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కావలినందు రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు సేవా తత్పరులు ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో ముందుగా వారి ధర్మపత్ని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు స్వర్గీయ శ్రీమతి రత్నమ్మ చిత్రపటమునకు పుష్పమాలలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తదుపరి స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాషా అధ్యక్షతన ఇటీవల జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొమెంటోలు, బహుమతులు గౌరవ అతిథులు వివి రమణ్ కుమార్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వారి చేతుల మీదుగా కరతాళ ధ్వనుల మధ్యన విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశ్వశాంతి రమణయ్య, మీకోసం సేవా సంస్థ రాయపాటి దిలీప్ కుమార్, వివి రమణయ్య, ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆపద్ బంధవ సేవా ట్రస్ట్ డి మధుసూదన్ రావు, విశ్రాంత హెడ్ మాస్టర్ ఎం అజిత్ బాబు, టైమ్ టు హెల్ప్ ట్రస్ట్ నందిపాటి రమేష్, లోక్సత్తా ఎం మాలకొండారెడ్డి, గుడ్ మ్యాన్ ఎస్ బ్రహ్మయ్య, సామాజిక సేవకులు మహబూబ్ బాషా, బాబ్జీ, చిరంజీవి మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో మరి ఈరోజు ఈ గౌరవనీయులు ఆత్మీయులు కావలి పట్టణంలో పనిచేసినటువంటి డిఎస్పీ గారు ఎంతో ప్రేమపూర్వకంగా మేము అభ్యర్థించగానే మా కార్యక్రమానికి ఎన్ని పనులున్నా కూడా పిల్లలకు వర్గం కాబట్టి ఈరోజు పిల్లలే రేపటి భావి భారత పౌరుడి మంచి లక్ష్యంతో గెలుపు సాధించి గెలుపు గుర్రాలను ఆశీర్వదించాలి. పట్టణంలో ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్లో కూడా 10th క్లాస్లో ఎక్కువ మార్కులు సాధించి కావలి పట్టణానికే మకుటాయమానంగా నిలిచినటువంటి ప్రభుత్వ విద్యార్థులను ప్రైవేట్ సెక్టర్ల విద్యార్థులను కూడా ఆశీర్వదించడానికి ఎంతో ప్రేమగా వచ్చేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరికీ కూడా, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా ఈ కార్యక్రమం ఇచ్చేందుకు అభినందన మందన మానవ సవినయంగా అందజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు శ్రీ రమణయ్య గారు ఎంతో ప్రేమపూర్వకంగా మాకు ఇక్కడ విశ్వశాంతి పాఠశాలలో ఈ కార్యక్రమానికి వారు అనుమతించి పాఠశాలలో ఉండే ఫర్నిచర్తో మాకు అప్పగించి కార్యక్రమాలు సజావుగా జరగడానికి వెన్నుదన్నటువంటి గౌరవ ఆత్మీయులు రమణయ్య గారికి మనపూర్వకంగానే అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పట్టణంలో కృషితో రాష్ట్రీ దుర్భిక్షం, చదువుతో వస్తుంది విద్య, విద్యతో వస్తుంది వినే ఉన్నారు. విద్యను మించిన ఆస్తి ప్రపంచం ఎక్కడా లేదు 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 ఖండాంతరంలో గమనించినా కూడా ఒక విద్యావంతుడు విలువ కానీ విద్యావంతుల గౌరవం కానీ ఎక్కడా లేదు. కానీ విద్య అనే ఆస్తి ఇల్లు తగబడిపోదు, సముద్రంలో కలిసిపోదు, దొంగలు దొంగిలించలేరు. కాబట్టి బిడ్డలందరూ కూడా చక్కగా చదవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, తల్లిదండ్రులు మంచి పేరు నిలబడాలి. నీ కాళ్ళ మీద నిలబడినట్లయితే ఎవరిని ఆధారపడకుండా తిండి బట్ట నివాసానికి యోగ్యత కలిగించగలుగుతావు. మరి తల్లిదండ్రులు ప్రేమించవచ్చు, తల్లిదండ్రులు సహాయపడాలి, తల్లిదండ్రులు మన చక్కగా వినాలి. చదువు 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 అంటే చదువుని మించిన ఆస్తి కొట్టేది కానీ మీకు వేరే వ్యాపారం అక్కర్లేదు. ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని చక్కగా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన రోజు ఈ ప్రశంసనే కాదు ఈ పెద్దలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. కాబట్టి అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. హార్దిక్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకించి రత్నం ఫౌండేషన్ యొక్క అధిపతి ప్రసాద్ గారికి మరియు మిగిలిన సేవా సంస్థ సభ్యులందరికీ, అధ్యక్షులందరికీ ముందుగా ధన్యవాదాలు. వాస్తవంగా నాకు బిజీ షెడ్యూల్ ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ నేను అటెండ్ కావాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎందుకంటే మొన్న వాడు వచ్చి నాకు మేము ప్రోగ్రామ్ బుక్ చేసుకుంటామని చెప్పి మరీ చెప్పలేరు. సో ఇప్పుడు ఏదైనా ఒకటి మీ అందరూ కూడా 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి ఎంటర్ కాబోతున్నారు, అంతే కదా. కాబట్టి చాలా చాలా మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ మీకు ఇది టైం అనమాట. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది ఏదైనా ఒక స్టూడెంట్కి ఒక జీవితాన్ని మనకు తిప్పేది 10th ఇంటర్మీడియట్. కాబట్టి ఈ మీరు బాగుపడాలన్నా, పైకి వెళ్ళాలన్నా, లేదా అంతరంతో ఆగిపోవాలన్నా మీ యొక్క ఈ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 10th క్లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళ భవిష్యత్తు గురించి కాదు ఆలోచించుకుంటే పక్కదారి పెట్టేసుకోవడం, ఇంకా అలాంటి వాళ్ళు ఏదంటే లైఫ్ స్మైల్ అయిపోతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కాన్షియస్గా బాధ్యత ఉన్నారు. ఏంటంటే సాధారణంగా ఎవరైతే 25 years వరకే బాగా కష్టపడతారో వాళ్ళు జీవితాంతం చచ్చిపోయే వరకు సుఖపడతారు.
ఎవరైతే 25 years వరకు కష్టపడకుండా లగ్జరీగా బాధ్యత లేకుండా వాళ్ళు తిరుగుతారో వాళ్ళకి 25 years తర్వాత కష్టాలు మొదలైతే వాళ్ళు చచ్చిపోయేదాకా కష్టాలు. మీకు అది కావాలి ఇది కావాలో మీరు కోరుకుంటారు. ముందు కష్టపడినాక తర్వాత సుఖపడదు. అదే ముందు సుఖపడిన తర్వాత చచ్చిపోయేదాకా కష్టపడదు. అదే ఇది అనేది వేసుకోండి. పోతే ఇప్పుడు మీకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పాత రోడ్ల సౌకర్యాలు అందుబాటులో. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెబుతాను. నేను కరెంట్ లైన్లో చదువుకోలేదు. కరెంట్ లైన్ మాకు తెలియదు అసలు. మాది అంత పల్లెటూరులో నేను బిఎస్సీ డిగ్రీ అయిపోయిన 1 year తర్వాత మా ఊరికి కరెంట్ వచ్చింది. అన్నాక మేము ఏంటంటే ఓన్లీ కిరోసిన్ గుడితోనే చదువుకున్నాం. పాత రోజులు ఏంటంటే కిరోసిన్ గుడిలో కూడా కొంచెం చిన్న సైజు పెద్ద సైజు ఉండేవి. పెద్ద సైజు అంటే రోజు మసి పడుతుండేది. ఆ మసి అంత రోజు ఏంటంటే మన సున్నతో వాటర్తో కడిగేసేసి ఆ బాగా లైటింగ్ వస్తాం అలా ఉండేది అన్నమాట. అలాంటి ఆడుతుంది. అదేవిధంగా 5-6 kilometers బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాం. హై స్పీడ్కి వెళ్ళాలంటే మా ఊరి నుంచి 6 kilometers అన్నమాట బై వాకింగ్ వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. అంటే ఆ పాత రోజుల్లో నేను చెప్పింది అంటే 35 years బ్యాక్, 40 years సమయం అన్నమాట. అప్పుడు ఏంటంటే సౌకర్యాలు లేవు. చాలా ఏంటంటే చదువుకోవాలంటే చాలా కష్టాలకి నష్టాలకి ఓర్చాలి. అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీకు అన్ని అందుబాటులో వచ్చేసి ఏది కావాలంటే అది తప్పని స్విచ్ చేయగానే లైట్ వెళ్తుంది, స్విచ్ చేయగానే ఫ్యాన్ వెళ్తుంది. అప్పుడు మాకు ఫ్యాన్ అంటే తెలియదు, లైట్ అంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పాతకాలం పరిస్థితి తెలుసు, ఇప్పుడు పరిస్థితి తెలుసు. మాకు ఏంటంటే అది ఇది మొత్తం 2 తెలుసు. కాబట్టి ఏంటంటే మేము పడినంత కష్టం మీరు పడక్కర్లేదు. దాంట్లో ఒక 50% కష్టపడినా మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే మీకు అన్ని రకాల సౌకర్యాలు. నేను అంత కష్టపడి చదువుకొచ్చి నాకు బీఈడి అప్పుడు ఏంటంటే 1980s బీఈడి చేస్తే ఉద్యోగం గ్యారెంటీ. అంతే కదండి. 1980కి 90 మధ్యలో బీఈడి డిగ్రీ అయితే మనం ఉద్యోగాన్ని గ్యారెంటీ జేబులో రిజర్వ్ చేస్తున్నట్లే. ఏ ఉద్యోగం ఉన్నప్పుడు బీఈడి ఉద్యోగం గ్యారెంటీ అన్నమాట. అలాంటిది నాకు అప్పుడు ఎంట్రన్స్ స్టేట్ మొత్తం మీద 29th ర్యాంక్ వచ్చింది. బీఈడిలో స్టేట్ మొత్తం మీద 52 కంబైన్ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ మొత్తం మీద 52 బీఈడి కాలేజీలు. స్టేట్ మొత్తం మీద 52. ఇప్పుడంటే దాదాపు 3-4 వందలు బీఈడి కాలేజీలు. అప్పుడే బీఈడి అంటే అంత వాల్యూ అన్నమాట. ఈవెన్ ఎంబీబీఎస్ కంటే కానీ బీఈడికి అంత కాంపిటీషన్ ఉండేది. అలాంటి దాంట్లో నాకు స్టేట్లో 29th ర్యాంక్ వచ్చింది. అప్పుడు అడిగారు మీకు ఎక్కడ, మా కౌన్సిలింగ్ అడిగారు నీకు ఎక్కడ కావాలి స్టేట్లో, నువ్వు ఎక్కడ కూడా నాకు ఇస్తాను. అప్పుడు నేను మహారాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయనగరం, విచ్ ఈజ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ బీఈడి కాలేజ్ ఇన్ అవర్ స్టేట్. అక్కడ నేను కోరుకున్నాను. తర్వాత మళ్ళీ నేను లాస్ట్ కూడా స్టేట్లో నాది 72 ర్యాంక్. నేను లాకర్ ఆచార్య నాగార్జున జ్ఞాపకం చేశాను. నేను ఎప్పుడు కూడా నేను చదివేటప్పుడు ర్యాంకింగ్లో ఉన్నాడు ఎప్పుడు కాదు. అంటే నేను కింద నుంచి ఏంటంటే బాగా కష్టపడి చదువుకోని వచ్చినాడు కాబట్టి నాకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన. అదే ఎవడైతే కష్టాలు ఎక్కువ పడతాడో ఆ కష్టాలు పడడం ఏంటంటే నేను ఈ కష్టాల నుంచి తొందరగా బయటపడాలంటే నేనేం చేయాలనేది వాడికి ఆ పట్టుదల ఉంటుంది. అన్ని రకాల కసి పోతుంటాయి అమ్మ. అంటే ఎవడైతే కష్టాలు పడతాడో నేను సుఖాలు ఉండగా నా జీవితంలో సుఖాలు ఉంటే వాడికి పెద్ద బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే కష్టాలు దేవుని ఉండేది మీరు కొంచెం ఊహించుకోండి. సుఖాలు మొత్తం అలవాటు పడి ఎవరైతే సుఖాలకు అలవాటు పడ్డారో వాళ్ళ జీవితం వాళ్ళే సాధించాలి. దాని మొత్తం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన బాడీని కష్టపెట్టాలి. బాడీని సుఖపెట్టామంటే మనం చదవలేము, ఒళ్ళు బతకం వచ్చేసింది, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లెగవలేము. ఎందుకంటే బాడీ అంత సుఖాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా బాడీని సుఖాన్ని కోరుకునేది, బాడీని కష్టపెట్టాలి. కష్టపడినప్పుడే మీరు అనుకున్న ఫలితాలు సాగిస్తారు. కాబట్టి ఈరోజు నేను చూస్తున్నాను, మీరు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 590 దాకా సాధించారంటే హ్యాట్సప్ అన్నమాట. రాబోయే కాలంలో ఇంకా ఇంటర్మీడియట్లో కూడా ఎందుకన్నా బాగుంది. మీ యొక్క గోల్స్ ఏదైతే ఉన్నాయో మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మన ప్రదేశంలో రావచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు 2 నిమిషాలు మీరు దర్శనం చెప్పండి.